ఈ ఫాల్తు పాకిస్తానీ టెర్రరిస్టులు, మూర్ఖులు, క్రూరులు, హౌలమొహాలు వాళ్ళనందరినీ కూడా పాకిస్తాన్ లో లాహోర్ వరకు ఉరికించి కొట్టే సమయం ఆసన్నమైంది. కనీసం పూటకి తిండి గట్టిలేని మొహాలకి మన భారతదేశం కావాలంట. కనీసం రొట్టెలకు పిండిని అడుక్క తినే మొహాలు, గోధుమ పిండి అడుక్క తినే మొహాలు మన భారతదేశంలోకి వచ్చి మన మీద అటాక్ చేసిండ్రు. ఒకప్పుడు చరిత్రలో విన్నాం, ఎక్కడో మొఘలైల నుంచి మన దేశంలో చొరబడి మన భారతదేశంలో మన ధర్మం అడిగి మనని చంపిన వాళ్ళ గురించి, రజాకార్ల గురించి, మొఘలైల గురించి విన్నాం, చరిత్ర పుస్తకాలలో చదివినాం. కానీ నిన్న సాక్షాత్తు మన కళ్ళ ముందల ఇంత దౌర్భాగ్యాన్ని చూడాల్సి వచ్చింది మనకి. నువ్వు ఎవరు, నీ జాతి ఏంది అని అడగలే, నీ మతం ఏంది, అయ్యో హిందూ అని అడిగి ప్యాంట్లు ఇప్పి ఐడి కార్డులు చూసి ప్రేయర్ చేయమని చెప్పి, ప్రేయర్ చేయడం రాదు కాబట్టి వీడు హిందూ అని చెప్పి వాళ్ళని చంపిండ్రు. టెర్రర్ హ్యాస్ నో రిలీజియన్ అని మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏమైంది వాళ్ళందరికీ? ఇంకా వాళ్ళు అది చేయడమే కాక పొయ్యిని మోడీకి చెప్పుకోపోవాలన్నారంట. ఇది నేనన్న మాటలు కాదు, పాపం అక్కడ బలైన వాళ్ళే చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి సూడో సెక్యులర్ మన దేశంలో టెర్రరిస్టులు అటాక్ చేసి వాళ్ళు వచ్చి ఏమన్నారు, నీ ధర్మం ఏంది అని అడిగిండ్రు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏ రాష్ట్రంలో వచ్చినావు, నువ్వు ఏ భాష మాట్లాడతావు, నీదేం జాతి, నీదేం కులం అని అడగలే, నీదేం ధర్మం అని అడిగిండ్రు. ఇప్పటికైనా మేలుకోండి. ద సో కాల్డ్ సూడో సెక్యులర్ పీపుల్. హోలీ రోజు కలర్లు ఆడితే నీళ్లు ఖరాబ్ అయిపోతాయి, కుక్కలకు అంటుతాయి, కుక్కలు భయపడతాయి, బాంబులు వెలిస్తే కుక్కలు భయపడతాయి, వినాయక చవితికి నీళ్లు కాలుష్యం అవుతాయి అని చెప్పి ద సో కాల్డ్ సెక్యులర్స్ మాట్లాడతారు కదా. ఇండియా ఇస్ నాట్ ఇంటాలరెంట్ అని మాట్లాడతారు కదా. ఎక్కడ పోయింది ఈ రోజు మీ నోరును మూగపోయినది ఎందుకు? బయటికి రండి, వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పండి, మాట్లాడండి, యునైటెడ్ గా ఉండమని చెప్పండి. ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే. నేను ఈ మాట అనడానికి కారణం ఏంటంటే ఈ రోజు మన భారతదేశంలో అవుతున్న అటాక్స్ అన్ని సెలెక్టెడ్ గా జరుగుతున్నాయి. మొన్న మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్లో, తర్వాత ఈ రోజు కాశ్మీర్ లో సెలెక్టెడ్ గా నువ్వు హిందూ అయితే నిన్ను చంపేస్తున్నారు. ఇప్పటికైనా అందరూ మేల్కోండి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నెవర్ ఫర్గెట్, నెవర్ ఫర్గివ్. భారత్ మాతా కీ జై.